జేడి, థ్యాంక్ యూ జేడి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాత్రమే కిడ్నాప్ అయినా మా శ్రీవల్లిని కాపాడగలవని నమ్మాను. నా నమ్మకాన్ని నిజం చేశావు. థ్యాంక్ యూ. నేను నా డ్యూటీ చేశాను కౌశికి గారు, అంతే. ఈ రుణం తీర్చుకుని తీరాలి జడే. మీకెప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ప్రజల కోసం మీ ప్రాణాలు అర్పిస్తున్నా మీకు నేను ఏదో రకంగా సహాయపడాలనుంది. ఓకే కౌశికి గారు. రమ్య సార్, శ్రీవల్లి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? తీసుకున్నాం సార్. మీరు ఇక శ్రీవల్లిని ఇంటికి తీసుకెళ్ళొచ్చు కౌశికి గారు. శ్రీవల్లితో అవసరం ఉంటే మా వాళ్ళు మీకు టచ్లోకి వస్తారా? ఓకే జేడి, థ్యాంక్ యూ. ఓకే రా శ్రీవల్లి. మ్యామ్, మీడియా వాళ్ళందరూ వచ్చారు. ఓకే కెడిము. రమ్య సాధు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నన్ను మీడియా ముందుకి తీసుకెళ్ళకో. ఒక్కసారి నేను దోషిగా మీడియా ముందు నిల్చుంటే నా రాజకీయ జీవితం పుట్టగతులు లేకుండా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఈ భయం, మీ ఆలోచన తప్పు చేసే ముందుండాలి మినిస్టర్ గారు, ఇప్పుడు కాదు. మీరా డీల్ మాట్లాడిన రోజే మీ రాజకీయ జీవితం పాతాళంలోకి కూరుకుపోయింది. ఇంకేమీ మాట్లాడకుండా పదండి. శ్రీవల్లి, నువ్వు కార్లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సార్, మీరు 14 మంది మాత్రమే కాపాడగలిగారు. మిగతా 6 చనిపోయారని చెప్పారు. దాని గురించి మీరేమంటారు సార్? సిటీలో ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా ఇలా ఇంతమంది కిడ్నాప్లు, ఆర్గాన్ ట్రాఫికింగ్ జరగడం గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఒక్క నిమిషం, మీ అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తాం. మినిస్టర్ అయిన మధుసూదన్ రావు అనే ఇతను దుబాయ్ నుండి 100 కోట్లకి డీల్ మాట్లాడి మీనన్ సహాయంతో కిడ్నాపులు చేయించాడు. కిడ్నాపింగ్ కేసుల్లా మొదలైన ఈ కేసు మమ్మల్ని ఆర్గన్ ట్రాఫికింగ్ వరకు తీసుకెళ్లింది. మినిస్టర్ మధుసూదన్ రావు మీనన్ సాయంతో ఆర్గాన్ ట్రాఫికింగ్ చేయాలని ప్లాన్ చేశాడు. జేడీఎన్ టీం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి 14 మందిని కాపాడగలిగారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి 6 చంపేయడం జరిగింది. మిగిలిన డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఉంటుంది. ఆ 6 ఫ్యామిలీస్ కి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రావు, నువ్వు వాళ్ల బ్రతుకుల్ని మారుస్తావని నిన్ను నమ్మి ఓటేసిన జనాల్ని మోసం చేసి స్కామ్ల రూపంలో డబ్బుల్ని తింటుంది సరిపోక వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాల్ని కూడా లాక్కుంటావా? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి వాణ్ణి కోర్టు, కేసులు అని టైం వేస్ట్ చేయకూడదు. నడి రోడ్డు మీద ఊరి తీయాలి. అప్పుడే ఇంకొకడికి ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా భయపడతారు. సాధు, ఈ అవమానం కూడా మర్చిపోను. మీ అందరికీ తిరిగిచ్చేస్తా. జేడి, మీనన్ చెప్పింది నిజం. ఈ మర్డర్స్ చేసింది మినిస్టర్ మీనన్నే అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్తో ప్రతి అడుగులోనూ వాళ్ళు మనకి అడ్డుపడుతూనే ఉంటారు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. అలా చేస్తే ఈ కేసు అయ్యేదాకా, మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసేదాకా వాళ్ళు తప్పించుకోకుండా చేయొచ్చు. ఏంటా ప్లాన్ జేడి? ప్లాన్ బాగానే ఉంది, కానీ దీనికి మనకి మీడియా సపోర్ట్ కూడా కావాలి కదా. అప్పుడే జనాలు, పై అధికారులు మనం చెప్పింది వింటారు. కౌశికి గారిని హెల్ప్ అడుగుదాం సార్. ఆవిడ కూడా ఏ హెల్ప్ అయినా చేస్తానంది. న్యాయం కోసం ఒక తప్పు చేయక తప్పడం లేదు. ఓకే,
ప్లాన్ ప్రకారం గో హెడ్. ఓకే సార్. ఓకే సార్, రేపు నైట్కి ప్లాన్ చేస్తాం. డన్. మీనను శ్రీవల్లి గురించి అడగగానే ముందు వెనక ఆలోచించకుండా చెప్పేసుండా. ఇప్పుడు మీనన్ని పోలీసులు పట్టుకుని ఉండరు. పోలీసులు అసలు శ్రీవల్లి అక్కడ ఉందని ఎలా తెలుసుకున్నావని అడిగితే వాడు నా పేరు గాని చెప్పి సస్తే అమ్మో, నా మొగుడు నన్ను నిజంగా చంపుతాడు. ఏడుకొడులు వాడా ఏంది, నేను బతకద్దా? వయసు అయిపోయి ఉండాది. నువ్వు ఇట్టా టెన్షన్లు పెడతా ఉంటే నేనేమైపోవాలా? కౌశికి కారు వచ్చుండదా లేదా పోలీస్ జీపా? అమ్మయ్యా, కౌశికి వాళ్ళే వచ్చుండారు. ఆ పోలీస్ జీప్ రాలేదు. పోలీస్ జీపా? మన ఇంటికి పోలీసులు ఎందుకు వస్తారే? అది అమ్మి వాళ్ళని వదిలుండేదానికి వచ్చుండారేమో అనుకున్నాను బా. పద శ్రీవల్లి, కూర్చో శ్రీవల్లి. కూర్చోమ్మా. అలా చూస్తూ నిలబడ్డావేంటే? వెళ్ళి అమ్మాయికి నీళ్లు తీసుకురా. పోతా ఉండాను బా. అసలు మీనన్ శ్రీవల్లిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఆర్గన్ ట్రాఫికింగ్ ఏంటి? ఇదంతా హెల్త్ మినిస్టర్ నడిపించడం ఏంటోదినా? మాకేం అర్థం కావడం లేదు. ఆర్గాన్ ట్రాఫికింగ్ కోసం ఇన్ని రోజులు సైలెంట్గా కిడ్నాప్ చేసి శ్రీవల్లిని కిడ్నాప్ చేయడం కోసం మీననే ఎందుకు నేరుగా వచ్చాడు? అంత పబ్లిక్గా ఎందుకు కిడ్నాప్ చేశాడు? మేము స్వీట్స్ కోసం వెళ్ళినప్పుడు మీనన్ మనుషులు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే శ్రీవల్లి చూసి వాళ్ళని ఆపడానికి ప్రయత్నించింది. శ్రీవల్లి పోలీసులకి విట్నెస్గా మారి మీనన్ మనుషుల్ని పట్టిస్తుందేమో, నేను ఈ కిడ్నాప్ల గురించి న్యూస్లో చెప్పేస్తానేమో అని భయపడి శ్రీవల్లిని కిడ్నాప్ చేశాడు. మంచినీళ్ళు తాగమ్మే. పోన్లేమ్మా, ఎలా అయితేనే అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చింది. ఆ మీనన్ గాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ నుంచే సిటీలో అందరూ సంతోషంగా ఉండొచ్చు. అందరూ సంతోషంగా ఉంటారు, నేను మాత్రం టెన్షన్తో సస్తా ఉంటా.